శ్రీమాత్రే నమః. 22వ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరలా ఆత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచే దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణను షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కేగెను. అట్టి సమయంలో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలను ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపుకుము. నీవు వెంటనే చెల్లాచెదరియున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నుద్ధుడివై నీ శత్రురాజులతో పోరు సల్పుము. నీ రాజ్యము నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యుడయ్యాడు. ఇతడెవరో మహానుభావుడి వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నుద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాడు. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలువలేక పోయినవి. అదేనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణ మహిమయే గదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము అని కేకలు వేయిచు పారిపోయారు. పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించిన శ్రీమన్నారాయణ కటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రు మిత్రుడొగుతాడు. అధర్మం ధర్మంగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై ఖర్చును. కార్తీక మాసమంతయు నది స్నానం మొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును. వేదతీతము వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. భక్తవశ్యులుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబాధికులు. అందువలన లోకపోషకుడు భర్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నిరాజాక్షుడు, 14 లోకములను తన కుక్షియందుడు కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువుడు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసంలో శుచే పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజం. ప్లీజ్ సబ్స్క్రైబ్.